హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టంప్ మైక్. సో ఈ రోజు మ్యాచ్ నెంబర్ 20 వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ ఎంఐ. ఇది ఎక్కడ జరగబోతుంది, పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ప్లేయింగ్ 12 ఏంటి, మనం ఇచ్చే ఎక్స్పెక్ట్ ప్లేయర్ ఎవరు అండ్ ఫైనల్లీ ప్రిడిక్షన్ మీటర్ అండ్ ఆల్సో ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ చిన్న రివ్యూ ఒకటి అలా టచ్ చేసుకుంటా స్టార్టింగ్లో వెళ్ళిపోయి నెక్స్ట్ మనం ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు లెట్స్ రోల్ ద ఇంట్రో. సో ఫస్ట్ మనం ఆర్సీబీ వర్సెస్ జీటీ ప్రివ్యూ గురించి ఫాస్ట్గా డిస్కస్ చేసేద్దాం. ఇక్కడ అసలు మా విన్ ఎవరికి ఇవ్వాలంటే క్యూరేటర్కి ఇవ్వాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కిను మన సన్ రైజర్స్ హైదరాబాద్కి వచ్చిన ప్రాబ్లం మనం ఆల్రెడీ ఒక వీడియో మాట్లాడుకున్నాం, మన టైం లైన్లో ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి ఒకసారి. హెచ్సిఏకి సన్ రైజర్స్కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వల్లే వీళ్ళు బ్లాక్ సాయిల్ పిచ్ ఇచ్చారు, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే డానియల్ వెటోరీని మిడ్ మ్యాచ్ లో బౌండరీ లైన్ దగ్గర ఒక ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్ లో అడిగారు, లైక్ మీకు సూట్ అవ్వని పిచ్ కదా ఇది, ఎట్లా అంటే మాకు కూడా తెలియదు, మేము కూడా ఇప్పుడు ఫ్రెష్ గా చూస్తున్నాం, మాకు అసలు తెలియదు అని చెప్పేసి అన్నారు. ఇదేంటో నాకు అర్థం కాలే. మనం హోమ్ పిచ్ ఆడినప్పుడు మన హోమ్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. మన బ్యాటింగ్ ఎలా ఉంటుంది, మన బౌలింగ్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి ఎస్ఆర్హెచ్ కి బ్యాటింగ్ స్ట్రెంత్ ఎక్కువ. సో ఖచ్చితంగా ఒక ఫ్లాట్ ట్రాక్ వేసుకొని మంచిగా స్కోర్ కొట్టి డిఫెండ్ చేసుకుంటారని అయితే ఎక్స్పెక్ట్ చేసాం. బట్ హెచ్సిఏ హ్యాస్ అదర్ ప్లాన్స్. బ్లాక్ సాయిల్ పిచ్ ఇచ్చారు. గుజరాత్ టైటన్స్ కి అది ఎంత అడ్వాంటేజ్ అంటే వాళ్ళు లాస్ట్ 2 మ్యాచ్లు బ్లాక్ సాయిల్ పిచ్ లో గెలిచే వచ్చారు. ఇప్పుడు మళ్ళీ బ్లాక్ సాయిల్ పిచ్చే, అదే ఇక్కడ మ్యాటర్ అయింది. ఇంకా మ్యాచ్ గురించి పెద్దగా డిస్కస్ అయ్యాక ఏం లేదు. బ్లాక్ సాయిల్ పిచ్ వల్ల అది నాకు కనిపించగానే అర్థమైపోయింది ఇది పోయినట్టే అని. సో అది మ్యాటర్. అండ్ సిమర్జీత్ సింగ్ కొంచెం ఇంపాక్ట్ ప్లేయర్ గా అటు ఇటు అయింది. బట్ యాస్ లైక్ బౌలర్ మీద హార్ష్ వద్దు, ఈ కండిషన్స్ కి సరిగ్గా సూట్ అవ్వలేదు. అంటే లో బౌన్స్ ఉన్నప్పుడు మధ్యలో గుద్దుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ టుక్ ఆన్ హిమ్. అక్కడ 6th ఓవర్ నుంచి మొమెంటం అటు వెళ్ళిపోయింది. అటు నుంచి రాలే, వాళ్ళు నీట్ గా పేస్ చేసుకుని కొట్టారు. పెద్ద స్కోర్ కూడా కాదు కాబట్టి. సో ప్యాట్ కమిన్స్ కొంచెం బ్యాట్ తో లాస్ట్ లో కాంట్రిబ్యూట్ చేశారు. సో ఇలా అయితే జరిగింది. క్యూరేటర్ ప్రాబ్లం, క్యూరేటర్ మిస్టేక్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాబ్లం ఏం లేదు. క్యూరేటర్ మిస్టేక్ ఇదంతా. వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ కి సూట్ కాదు. బయటికి వెళ్తేనే మనల్ని ఇలా ఆపుతారు అనుకుంటే మన వాళ్ళే మనల్ని ఇట్లా ఆపేశారు. సో ఇప్పుడు ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మ్యాచ్ నెంబర్ 20 గుజరాత్ వర్సెస్ ఎంఐ ఎక్కడ ఆడబోతున్నారంటే ఈ మ్యాచ్ వచ్చేసి వాంఖడే క్రికెట్ స్టేడియం ఇన్ ముంబై వాళ్ళ హోమ్ పిచ్. ఇది రెడ్ సాయిల్ పిచ్, మంచి బౌన్స్ ఉంటుంది. మినిమం స్కోర్ 200. ఈ రోజు 200+ స్కోర్ అయితే మనం చూడబోతున్నాం. ఎందుకంటే చెప్తా, రెడ్ సాయిల్ పిచ్ లో మంచిగా బౌన్స్ ఉంటుంది. 2 సైడ్లు మంచి బ్యాటింగ్ హెవీ డిపెండెంట్ అండ్ బౌలింగ్ కూడా ఉంది. బట్ బ్యాటింగ్ ఇంకా హెవీ హిట్టర్స్ ఉన్నారు. చాలా చిన్న బౌండరీ, ఈజీగా క్లియర్ అయిపోద్ది. సో పిచ్ గురించి అయితే అది. సో ఇది క్లోజ్ చేసేసినట్టయితే ఇప్పుడు ప్లేయింగ్ 12 ఎలా ఉంటాయి చూద్దాం. పిచ్ కండిషన్స్ అంటే ఏం లేదు, సెకండ్ బ్యాటింగ్ టీమ్ కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ప్లేయింగ్ 12 ఎలా ఉంటాయి చూద్దాం. ఇప్పుడు మనం ప్లేయింగ్ 12 వచ్చేసి ఫస్ట్ ఎంఐ గురించి మాట్లాడదాం. ఎంఐలో 2 చేంజెస్ అయితే ఉండబోతున్నాయి. రోహిత్ శర్మ ఈజ్ ఫిట్ and will be back into the 12, and Bumrah is coming back again after a long break. తనకి చాలా పెద్ద మంచి సినిమాటిక్ వీడియో కూడా ముంబై ఇండియన్స్ పోస్ట్ చేశారు. సో ఇట్స్ నైస్. సో బుమ్రా అండ్ రోహిత్ శర్మ ఆర్ బ్యాక్. ఎవరెవరు వెళ్ళిపోతారంటే రాజ్ అంగడ్ బాబా, హార్షాన్ యంగ్స్టర్ ఏం ఆడలేదు లాస్ట్ మ్యాచ్ లో, లైక్ బౌలింగ్ బ్యాటింగ్ రెండూ చేయలేదు, జస్ట్ అలా వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాడు. అండ్ 4 వికెట్స్ తీసుకున్న అశ్విని కుమార్ కూడా హ్యావ్ టు మేక్ ఏ వే ఫర్ జస్ప్రీత్ బుమ్రా. సో ఈ 2 చేంజెస్ అయితే పక్కా ఉంటాయి. ఆర్సీబీకి అయితే నో చేంజెస్. లాస్ట్ మ్యాచ్ ఏ 12 అయితే ఉంటుందో అదే 12 ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాము. మనము రోహిత్ శర్మ, రేన్ రికెల్టన్, విల్ జాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమందీర్, హార్దిక్ పాండ్యా, దీపక్ చహర్, మిచెల్ శాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ అండ్ విఘ్నేష్ పుత్తూర్. సేమ్ ఇదే లైనప్. ఆర్సీబీ వచ్చేసి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడికల్, రజత్ పటిదార్, లియం లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఎస్ దయాల్, జాష్ హేజల్వుడ్, శ్రేయాంక్ శర్మ. సో ఇది 12 ఉంటుంది. ఏం చేంజ్ ఉండదు. శ్రేయాంక్ శర్మ ప్లేస్ లో రసిక్దర్ ఉంటాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే స్లో బాల్స్ ఉంటాయి, ఇది బౌలింగ్ బౌన్సీ ట్రాక్ కాబట్టి కొంచెం బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయగలడేమో అని చెప్పి శ్రేయాంక్ శర్మని తీసుకుంటారని నేను అనుకుంటున్నా. మోస్ట్లీ రసిక్ని తీసుకుంటారని నేను అనుకుంటున్నా. శ్రేయాంక్ శర్మ ఉండడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇవి మన ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఇలా ఉంటాయి. సో వచ్చేసి ఎక్స్పెక్టర్ ప్లేయర్ ఎవరు అంటే
ఇటు సైడ్ వచ్చేసి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ రయాన్ రికల్టన్, విల్ జాక్స్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూసాం రయాన్ రికల్టన్ ముంబై పిచ్ మీద, వాంకడే పిచ్ మీద ఎంత బాగా ఆడాడు, బౌన్సీ ట్రాక్ మీద బాగా ఆడాడు. సో రయాన్ రికల్టన్ విల్ బి కీ ఫ్యాక్టర్ ఫర్ ఎంఐ. ఇటు ఆర్సీబీకి వచ్చేసి కోహ్లీ. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ స్ట్రగుల్ అయ్యాడు, రన్స్ లేవు. ఈ మ్యాచ్ కొంచెం బాగా పర్ఫార్మ్ చేయాలనుకుంటాం. తను ఆడితే తన చుట్టూ మిగతా వాళ్ళు పవర్ హిట్టింగ్ చేసుకుంటారు. సో అది నార్మల్. సో విరాట్ కోహ్లీ ఇటు రయాన్ రికల్టన్, విల్ జాక్స్ అలా ఆడబోతున్నారు. ఈ రెండు ఉంటాయి. సో బౌలింగ్ వచ్చేసి లైక్ జాష్ హేజల్వుడ్. దీంట్లో కొంచెం బౌన్స్ ఎక్కువ ఉంటుంది, బట్ స్టిల్ చూడాలి ఏంటి మ్యాటర్ అనేసి. బౌన్స్ ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళు కొట్టేస్తారు అంత బౌన్స్ వేస్తే. ఐ మీన్ వేసేది ఎవరికి, రోహిత్ శర్మకి, రియాన్ రికల్టన్కి బౌన్స్లు వేస్తే కొట్టేస్తారు వాళ్ళు. సో ఇది మన ప్రాబబుల్ ప్లేయింగ్ ట్వెల్వ్స్ వచ్చేసి. సో నెక్స్ట్ ఎక్స్పెక్టర్ ప్లేయర్స్ కూడా అయిపోయారు. సో ప్రెడిక్షన్ మీటర్ వచ్చేసి ఆర్సీబీకి 70% ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నానో చెప్తా. ఎంఐలో వచ్చేసి రోహిత్ శర్మ ఫామ్ లో లేడు ఇప్పుడు. మ్యాచ్ అది నీ ఇంజురీ అన్నారు, అది నీ ఇంజురీ కాదు, అదేదో ఫామ్ లో లేడని చెప్పి పక్కన పెట్టారు. అది కన్ఫర్మ్. నీ ఇంజురీ అయితే తను మధ్యలో వచ్చి లోపలికి వచ్చి మాట్లాడుతా, స్ట్రాటజిక్ టైమ్ అవుట్ లో వచ్చి మాట్లాడుతా, బౌండరీ లైన్ చుట్టూ గిరిగిరా తిరుగుతున్నాడు. అది నీ ఇంజురీ. ఆ నీ ఇంజురీ అయితే అట్లా తిరుగుతారా? లైక్ ముంబై వాళ్ళు ఇట్లానే చేస్తారు. ఆ ఫామ్ లో లేకపోతే ఏదో ఒకటి చెప్పి పక్కన ముచ్చేపెడతారు, వాళ్ళకి అలవాటే. తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్ లో ఎలా లాస్ట్ 19th ఓవర్లో వారిని రిటైర్ హెడ్ చేయించారో దాని గురించి సపరేట్ వీడియో ప్లాన్ చేసా, ఏంటి మ్యాటర్ అనేసి అది మాట్లాడదాం. సో ఇది చూసుకుంటే ఆర్సీబీకి 70 ఎందుకు ఇస్తున్నా అంటే వాళ్ళకున్న పవర్ హిట్టింగ్ లైనప్ కి ఈ వాంకడే పిచ్ మంచిగా సూట్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి బుమ్రా వచ్చాడు బ్యాక్. ఓకే, ఫస్ట్ మ్యాచ్ రస్టీగా ఉంటారు ఎవరైనా సరే ఇంత గ్యాప్ తర్వాత. సో ఎప్పుడో బీజీటీలో ఆపేసిన అతను ఇప్పుడు మళ్ళీ బౌలింగ్ వచ్చాడంటే ఫస్ట్ 1-2 మ్యాచెస్ రస్టీ ఉంటారు. అనుకున్న లెన్స్ లో బాల్ పడవు, మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేదు. ఫస్ట్ పాయింట్ తను ఈ మ్యాచ్ ఆడితే, ఎందుకంటే నిన్నే క్యాంప్ లో జాయిన్ అయ్యాడు, అవైలబుల్ ఫర్ సెలెక్షన్ అన్నారు. తీసుకుంటారో లేదో కూడా ఇంకా తెలీదు. సో చూడాలి. ఫస్ట్ కొంచెం వార్మప్ అయ్యేదాకా ఆగుతారా ఏంట. తీసుకున్నా సరే ఫస్ట్ మ్యాచే పర్ఫామ్ చేస్తాడా అంటే డౌట్స్ ఉన్నాయి. కాబట్టి రోహిత్ శర్మ ఫామ్ లో లేడు. అండ్ వాళ్ళకి తిలక్ వర్మ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు ఈ సీజన్. ఎందుకో మరి అంటే స్లో పిచెస్ లో స్ట్రగుల్ అవుతున్నాడేమో. వాంకడేలో రావచ్చు ఫామ్ లోకి, బట్ ఇప్పటి వరకు అయితే స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ ఇంకా హార్దిక్ పాండ్యా కూడా పెద్ద ఫామ్ లో లేడు. గుజరాత్ టైటన్స్ మ్యాచ్ లో ఫుల్ స్ట్రగుల్. మొన్న మ్యాచ్ లో ఫినిష్ చేయలేదు, ఉండి కూడా సింగిల్ డిక్లైన్ చేసి కూడా తను ఏం చేయలేదు. సో ఇది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కంపారిటివ్లీ ఆర్సీబీకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. డేవిడ్ మంచిగా మ్యాచెస్ ఫినిష్ చేస్తున్నాడు. లియామ్ లివింగ్స్టన్ ఫామ్ లోకి వచ్చాడు. పట్టితర్ ఎప్పుడు ఫామ్ లోనే ఉంటాడు. చక్కగా ఈ గ్రౌండ్ లో బౌన్స్ ఇచ్చారంటే రజితర్ లేపు కొడతాడు ఈ మ్యాచ్. అదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దేవదత్ పడిగల్కి ఒకటే రోల్ ఇచ్చారు. ఫస్ట్ బాల్ నుంచి కొట్టు, నిన్ను అయిపోయినా ఎవడేం టీం నుంచి తీడు, ఎవడేం అండు, నీ రోల్ ఒకటే, ఎల్లు కొట్టు, 10 బాల్ ఆడు, 25 కొట్టు వచ్చేసే, లేకపోతే ఇంకెక్కువ ఆడితే నీ ఇష్టం అలా అన్నట్టు దేవదత్ పడికల్ రోల్ ఇచ్చారు. సో ఖచ్చితంగా తను మళ్ళీ అటాకింగ్ వస్తాడు. పవర్ ప్లేలో ఫిల్ సాల్ట్ కొంచెం తగులుకుంటే ఇంకా మంచి పవర్ ప్లే స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ప్రెడిక్షన్ వచ్చేసి 30 వచ్చేసి ఎంఐ, 70 వచ్చేసి ఆర్సీబీ. మీరేమనుకుంటున్నారు? మీ ప్లేయింగ్ ట్వెల్వ్స్ ఏంటి, మీ ప్రెడిక్షన్ మీటర్ ఏంటి, అండ్ దాని రీజన్స్ ఏంటి, ఇవన్నీ మీరు కమెంట్స్ లో చెప్పండి. నేనైతే అవన్నీ చూస్తా. సో నెక్స్ట్ రివ్యూ వీడియో వరకు టేక్ కేర్ అండ్ బై బాయ్.